హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లోని మెడికేషన్స్ అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలని చెప్పి చాలాసార్లు అడగడం జరిగింది. అయితే ప్రీవియస్ వీడియోస్లోని నేను మెడికేషన్స్ అన్నీ కూడా ఆల్ఫాబెట్ వైజ్గా నేను అరేంజ్ చేసుకున్నాను. బట్ ఇక్కడ నేను మెడికేషన్స్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగానే కంపార్ట్మెంట్ బాక్సెస్ లాగా ఉన్నాయి కదా, ప్లాస్టిక్ బాక్సెస్లోని అకార్డింగ్ టు క్లాసిఫికేషన్ తో అరేంజ్ చేస్తున్నాను అనమాట. మనకి ఓడికే టూల్ కిట్ ప్రీవియస్ ఒక వీడియో పెట్టాను, అందులో ఏవైతే డ్రగ్స్ అప్లోడ్ చేసామో దాని ఆర్డర్లోని క్లాసిఫికేషన్ వైజ్గా మెడికేషన్స్ 105 డ్రగ్స్ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను. అయితే దీనికి ఆర్గనైజ్ చేయడానికి ఈ బాక్సెస్ పైన నేను వైట్ పేపర్స్, A4 షీట్స్, స్టిక్కర్ పేపర్స్ మనకి బుక్ స్టోర్స్లో ఉంటాయి అవైలబుల్, అవి తీసుకొచ్చి కట్ చేసి బాక్సెస్ మీద పేస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను రాస్తున్నాను కదా, ఆ విధంగా క్లాసిఫికేషన్స్ ఏమున్నాయో అలాగే మనకి 105 డ్రగ్స్ యొక్క క్లాసిఫికేషన్ ఒక SOP కూడా ఉన్నది. సో అది కూడా ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి అందరూ కూడా. ఇప్పుడు నేను అనాలిసిక్స్ అండ్ యాంటీబయాటిక్స్ అని చెప్పి క్లాసిఫికేషన్ రాశాను. అందులో ఏమైతే డ్రగ్స్ ఉన్నాయి అన్నీ టోటల్ లిస్ట్ అవుట్ చేస్తున్నాను. అంటే మనకి అవైలబిలిటీ, అంటే మనకి ఏవైతే డ్రగ్స్ వచ్చాయో ఆ లిస్ట్లో అవే కాకుండా మొత్తం లిస్ట్లో ఉన్న మెడికేషన్స్ అన్నీ కూడా క్లాసిఫికేషన్ వైజ్గా ఈ బాక్సెస్ మీద రాసి లేబులింగ్ అయితే చేసుకున్నాను. లేని డ్రగ్స్ అన్నీ కూడా, అంటే సప్లై లేని డ్రగ్స్ కొన్ని ఉంటాయి కదా, అవి కూడా వేరే బుక్లోని నోట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇందులో కూడా టోటల్గా నోట్ చేసుకొని ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకు 105 డ్రగ్స్ ఒక క్లాసిఫికేషన్కి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకి అవేర్నెస్ ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ ఏమైనా విజిట్స్ వచ్చేటప్పుడు కూడా మన దగ్గర ఏం డ్రగ్స్ అవైలబిలిటీ ఉన్నది అనేది క్లియర్గా చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్రతి క్లాసిఫికేషన్కి నేను స్కెచెస్ యూజ్ చేసి ఒక్కొక్క క్లాసిఫికేషన్ని ఒక్కొక్క కలర్ కోడింగ్గా రాసుకున్నాను అనమాట. అంటే అన్ని మల్టీ కలర్స్ యూజ్ చేస్తే మనకి కన్ఫ్యూజన్ వస్తుంది అనేసి ఒక కలర్ అయితే ఎవరైనా మన హెల్త్ టీమ్ మెంబర్స్ లేనప్పుడు కూడా మనం క్లియర్గా చెప్పడానికి. ఇది ఫార్మసీ అరేంజ్మెంట్ అనేది ఇంకా స్టార్ట్ చేసాము. ఈ ఫార్మసీ అరేంజ్మెంట్స్లో నేను ఓడికే టూల్ కిట్ ప్రకారం డ్రగ్స్ అయితే అరేంజ్ చేశాను అనమాట. ఇంకా కంప్లీట్గా అరేంజ్మెంట్ అయ్యాక చూపిస్తాను. ఇది ఒక్కొక్క క్లాసిఫికేషన్ ఓడికే టూల్ కిట్లోని అనాలిసిక్స్, యాంటీబయాటిక్స్ టోటల్ 105 డ్రగ్స్ని ఆ లిస్ట్ ప్రకారంగా నేను లిస్ట్ అవుట్ అయితే చేశాను. అందులో ఫస్ట్ డ్రగ్ మనకి లిగ్నోకైన్ ఉంటుంది అండ్ ఆక్సిజన్ ఇన్హలేషన్ ఉంటుంది. అయితే ఈ విధంగా ప్రతి డ్రగ్ని క్లాసిఫికేషన్ ప్రకారం డివైడ్ చేశాను. ఈ బాక్సెస్లోనే అరేంజ్మెంట్ చేసామన్నమాట. ఇక్కడ నేను క్వాంటిటీ అనేది పెన్సిల్స్తో వేసుకుంటాను, క్వాంటిటీ ఈ బాక్స్లో ఎన్ని పెట్టుకున్నాము అనేది. అప్పుడు మనకి ఎన్ని అయిపోయాయి డ్రగ్స్ అనేది ఒక క్లారిఫికేషన్ వస్తుంది, బుక్లో అప్డేట్ చేయొచ్చు. అలాగే ఇన్సైడ్ కూడా ఈచ్ ర్యాక్లో డ్రగ్ ఒక నేము, దాని డోసేజ్ అనేది లేబులింగ్ అనేది చేసుకున్నాను. ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్ అనాలజిక్స్. అండ్ సెకండ్ క్లాసిఫికేషన్కి వస్తే యాంటీ అలర్జెటిక్స్ అన్నీ కూడా ఈ విధంగా డివైడ్ చేశాను. చెప్పాను కదా, ఇక్కడ క్వాంటిటీ అనేది మనం ఒకే లెవెల్లో మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. అది ఫైనల్గా వేసి నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. అంటే 100 డ్రగ్స్ పెడుతున్నానా, 10 డ్రగ్స్ పెడుతున్నానా అనేది. అయితే ఇన్సైడ్ కూడా ఈ విధంగా ప్రతి డ్రగ్ది ఇలా స్మాల్ లేబులింగ్ అనేది పెట్టుకున్నాం. ఇలా ఎంటీగా ఉన్న కాలమ్స్ ఏంటంటే ఇంకా ఫర్దర్ ఏదైనా క్లాసిఫికేషన్ అనేది యాడ్ చేశారనుకోండి, అప్పుడు మనం మళ్ళీ అగైన్ ఇంకో బాక్స్ పెట్టుకోకుండా ఇది క్లియర్గా ఉంటుంది. తర్వాత థర్డ్ క్లాసిఫికేషన్ ఈజ్ యాంటీ కన్వల్సెంట్ డ్రగ్స్. ఇక్కడ నేను ఏంటంటే ఓడికే టూల్ కిట్లో ఉండే డ్రగ్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేశాను. కొన్ని మనకి అవైలబిలిటీ లేదు, ఆ డ్రగ్స్ కూడా నేను లిస్ట్ అవుట్ చేశాను.
ఎందుకంటే మనకి ఒక క్లాసిఫికేషన్ గురించి క్లియర్గా తెలుస్తుంది. ఈ కండిషన్లో ఇప్పుడు కన్వల్సెన్స్ ఆర్ ఎపిలెప్టిక్ కేసెస్, సైకోటిక్ కేసెస్ వచ్చారు, ఎటువంటి డ్రగ్స్ ఇవ్వాలని మనకి ఒక ఐడియా ఉంటుంది. అండ్ లేన్ డ్రగ్స్ ఏంటి 105 డ్రగ్స్లో అనేది ఒక క్లారిఫికేషన్ ఉంటుంది. సో లేన్ డ్రగ్స్ అన్ని కూడా నేను లిస్ట్ అవుట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే మనకు సప్లై లేని డ్రగ్స్. సప్లై ఉన్న డ్రగ్స్కి అయితే ఇలా ఇన్సైడ్ లేబులింగ్ అనేది పెట్టేసి ఇక్కడ మెడికేషన్ అనేది పెట్టాము. సప్లై లేని డ్రగ్స్ దగ్గర ఇక్కడ నేను క్వాంటిటీ అనేది రాసుకోవడం మానేస్తా. మళ్ళీ ఫైనల్గా డ్రగ్స్ అన్నీ ఒక లేబులింగ్ అనేది పెడతాను. ఇది ఏంటంటే డైలీగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ వీక్లీ వన్స్ ఆర్ ఎప్పుడైతే మనకి ఆ బాక్స్లో ఉన్న డ్రగ్స్ అనేది అయిపోతాయో మళ్ళీ మనం రీప్లేస్ చేసుకొని బుక్లో అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా అదర్ క్లాసిఫికేషన్ ఇంటెస్టైనల్ యాంటీ ఎల్మెంటిక్స్, అందులోని ఆల్బెండజోలం ఇవన్నీ కూడా, ఇంకా యాంటీ ఫైలేరియా అండ్ యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ కూడా మొత్తం అన్నీ ఇందులోనే ఇంక్లూడ్ అవుతాయి. కాబట్టి మొత్తం లిస్ట్ అవుట్ చేశాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి క్లాసిఫికేషన్ ఒక కలర్తో ఐడెంటిఫికేషన్ చేసుకున్నాను అనమాట. అంటే ఎవరైనా ఇన్కేస్ మన హెల్త్ టీమ్ మెంబర్స్ ఎవరైనా మనం లేనప్పుడు డ్రగ్స్ తీయడానికి కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా ఇన్సైడ్ కూడా చూసారు కదా ఎంత క్లియర్గా విత్ డోసేజెస్తో క్లాసిఫికేషన్ అనేది లేబులింగ్ అనేది చేసుకున్నాను. నేను లేనప్పుడైనా ఎవరికైనా డ్రగ్స్ ఇవ్వాలనుకుంటే ఈ పైన బాక్సెస్ది మనం ఒక పిక్ తీసి దగ్గరగా ఉంచుకుంటే వాళ్ళు అడగగానే మన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయొచ్చు. అండ్ అదర్ క్లాసిఫికేషన్ ఈజ్ కార్డియో వాస్కులర్ మెడిసిన్. ఇందులోనే యాంటీ హైపర్టెన్సివ్, హైపోలిపిడమిక్ అండ్ డిమెన్షియా డ్రగ్స్ కూడా పెట్టాను. అందులో ఆల్ప్రజోలం ఉంది కదా, అది కూడా కార్డియాక్ పేషెంట్స్ మ్యాక్సిమం వాడుతూ ఉంటారు. అండ్ ఇన్సైడ్ డ్రగ్స్ కూడా ఇలా లేబులింగ్ అనేది పెట్టుకున్నా. అండ్ అదర్ క్లాసిఫికేషన్ ఈజ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డ్రగ్స్. వీటన్నిటికీ క్వాంటిటీ అది పెడతానండి. పెట్టిన తర్వాత ఎన్ని యూజ్ చేసామనేది అగైన్ మళ్ళీ చెప్పాను కదా, బుక్లో అనేది డాక్యుమెంట్ చేసుకోవడానికి కానీ మనకు ఒక వీక్లో ఎన్ని డ్రగ్స్ అయిపోయాయి అన్నది మనం చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అయిపోయిన వెంటనే రీప్లేస్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ మెడిసిన్ అనేది ఇవే కాకుండా చాలా స్టోర్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అవి ఎలా లేబుల్ చేసి స్టోర్ చేసుకుంటున్నానో అది వేరేగా పెడతాను. ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ వీటన్ని క్వాంటిటీ అది కూడా లేబుల్ చేస్తాను. తర్వాత ఇంకా సింగిల్ డ్రగ్స్ కూడా ఎలాగ పెట్టాను అన్నది చూపిస్తాను. ఇవన్నీ కూడా విటమిన్స్ ఎల్లో కలర్తో లేబుల్ చేశాను. ఇలాగా ఒక్కొక్క క్లాసిఫికేషన్ని ఒక్కొక్క కలర్తో లేబులింగ్ అయితే చేశాము. సింగిల్ డ్రగ్స్ అండ్ ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా వేరేగా పెడుతున్నాను. తర్వాత మీకు వాటి గురించి కంప్లీట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel. Thank you for watching my video.